అందరికీ నమస్కారం. అయితే ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న సోషల్ మీడియాలో జరుగుతున్న న్యూస్ గురించి శివాజీ గారు ఏదో ఒక మాట అన్నారు అమ్మాయిల గురించి. ఆ తర్వాత అనసూయ గారు వచ్చారు. ఆ అనసూయ గారు వచ్చాక చాలా వైరల్ అయిపోయింది ఈ సోషల్ మీడియా న్యూస్. ఏదేమైనా కానీ మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు మనం వెలవెల్లా గుర్తు చేసుకుంటున్నాం. అది కూడా మనకు మన దగ్గర ఉన్నటువంటి సినీ ఫీల్డ్లో కానీ ఏదైనా సోషల్ మీడియాలో కానీ 100%, 99% బూత్ రకంగానే డబల్ మీనింగ్తో ఉన్న వీడియోలు, డబల్ మీనింగ్తో ఉన్న సొసైటీలోనే బతుకుతున్నాం మనం. అలాంటిది సరే ఆయన ఏదో అన్నాడు, సరే మనం కామెంట్ చేసినాం, ఆయన వెళ్ళి సారీ కూడా చెప్పాడు. అన్నీ అయిపోయినాక కూడా మళ్ళీ ప్రతి ఒక్కరు ఎందుకు దాన్ని డూప్లికేట్ చేస్తూ ఇంకా ఇష్యూ చేస్తారు? అది ఎవరైనా కానీ మన ఇంట్లో వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరు మన భారతదేశంలో ఉన్న అమ్మాయిల గురించి, మన హిందుత్వం గురించి ఇంకా మనమే చెప్పుకొని ఇంకా బ్లేమ్ చేసుకుంటున్నాం అనవసరంగా. ఇది మనకే అసభ్యకరంగా ఉంది. బట్ ఇంతటితో ఆపండి, ఓకేనా? ఇక్కడ ఎవరికి వచ్చింది ఏమీ లేదు, పోయింది ఏమీ లేదు. ఎవడో మధ్యలో ఉన్న బ్రోకర్స్, మీడియేటర్స్ బతుకుతురు తప్ప ఇంకా మనకు వచ్చింది ఏమీ లేదు. ఒకటి మనలం అన్నమాట. జబర్దస్త్ తీసుకుందాం, ఎగ్జాంపుల్ జబర్దస్త్ తీసుకుందాం. జబర్దస్త్ కామెడీ షో పర్ఫెక్ట్ 99% కాదు, 100% బూత్ కామెడీ. బట్ మనం ఎంకరేజ్ చేస్తున్నాం, మనకు ఎంటర్టైన్మెంట్ జరుగుతుంది. మనం ఏదైనా వీడియో చూసినా కానీ ఏదైనా అందులో వచ్చే స్క్రిప్ట్స్ వీడియో చూస్తుంటే మనం కొంచెం ఎంటర్టైన్మెంట్ అవుతున్నాం. అది బూత్ లేకుండా ఉందా? కామెడీస్ ఏదైనా బూత్ లేకుండా వీడియో ఫన్నీ అవుతుందా? అక్కడ అవ్వట్లేదు. 100% అందులో మొత్తం పూర్తి బూతులే ఉన్నాయి. ఆ అనసూయ గారు శివాజీ అన్నగారు ఏదో ఒకటి చెప్పారని చెప్పి ఆమె కామెంట్ చేసింది నా ఇష్టం అని. అది కరెక్ట్ కాదు. ఎగ్జాంపుల్ ఇవన్నీ వాస్తవాలు చెప్పాలంటే అనసూయ గారు తన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు చిన్న పెద్ద ఎవరు చెప్పినా ఆమె వినకుండా కూడా ఆమె చూసుకోకుండా కూడా ఆమె కామెంట్స్ చేసింది అనవసరంగా. ఇది నా ఒపీనియన్. ఇంతటితో ఆపడం మంచిది. మన ఆడవాళ్ళ గురించి, మన భారతదేశం గురించి చాలా గలీజ్గా మాట్లాడుతారు. ఇప్పుడు ఇంకో నాన్వేషన్ వచ్చాడు. నాన్వేషన్ వచ్చి మన సాంప్రదాయాల గురించి, మన సంస్కృతి గురించి మనకు బోధించే వ్యక్తులను కూడా ఆయన మరీ ఘోరంగా బూతులు తిడుతూ మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో. మరి మీరు ఆయనని ఎంతవరకు సమర్థిస్తున్నారు? ఇప్పుడు ఎవరు డూప్లికేట్ చేసి కామెంట్స్ ఎవరు చేస్తలేరు? హిందుత్వం గురించి, సీతమ్మ గురించి ఆయన మొత్తం మన రామాయణం మహాభారతం గురించి ఆయన చెప్తుండు. ఆ కాలంలో పుట్టినోడు ఆయన ఏమన్నా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకుపోయారు? ఇప్పుడు మన హిందుస్థాన్ మీదనే మచ్చ తెచ్చిండు. ఇప్పుడు మీరంతా ఆపండి ఇక్కడితో. ఇంకో విషయం, ఇందులో నేను మాట్లాడిన విషయంలో ఏదైనా తప్పు ఉంటే క్షమించగలరు. నేను పెద్ద సెలబ్రిటీని కాదు, నేను పెద్ద యూట్యూబర్ని కాదు, నేను ఇంకేది కాదు, ఒక సామాన్య మానవుడిగా చెప్తున్నాను. ప్లీజ్ ఇంతటితో ఆపండి, ఓకేనా? అది ఒక వ్యక్తి చెప్పినప్పుడు మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనము కామెంట్ చేయకూడదు, సైలెంట్గా ఉండాలి. అనవసరంగా కామెంట్ చేయడం వల్ల వచ్చింది ఏమీ లేదు. అదొకటి గుర్తుపెట్టుకొని మనం సోషల్ మీడియా ముందడికి రావాలి. ఒకవేళ వచ్చామనుకో మన ఇంటి గుట్టు రైటు బయట పడడం తప్ప ఇంకేమీ ఉండదు.
అనవసరంగా మళ్ళీ మళ్ళీ కొందరు సెలబ్రిటీలు వస్తారు, అనవసరంగా మీ ఇంటి గుట్టురడ్డు కానీ మీ వ్యవహారాలు కానీ బయటికి తెప్పించుకోకుండా ఉండండి, వదిలేసేయండి, ఇప్పటితో వదిలేసేయండి. నమస్తే, జై హింద్.